ములుగు కలెక్టరేట్ ముందు రైతు ఆందోళనకు దిగాడు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టా చేయడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులకు డబ్బులిచ్చాం, ఏమీ చేయలేమని ప్రత్యర్థులు బెదిరిస్తున్నారని బాధిత రైతు అంజద్ బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి వెంటనే తన పాస్బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 6 సంవత్సరాలుగా తన భూమిని పట్టా చేయకుండా ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. 2018 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పట్టా పాస్బుక్స్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు తన గోడు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. బాధిత రైతుకు న్యాయం చేయండి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు జాప్యం చేస్తున్నారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మొహమ్మద్ అంజద్ పాషా, తండ్రి పేరు పెంటు సాహెబు, మాది ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామం. మాకు బొర్లగూడెం శివారులో 9 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. 2018 నుండి నేను ఇప్పటివరకు 6 సంవత్సరాలుగా అనేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ క్రమంలో నేను 2020లో లోకాయుక్తలో కేసు వేశాను. 4 సంవత్సరాలుగా ఎటువంటి న్యాయం జరగనందున నేను ఒక 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారిని కలిసి నా సమస్యను వివరించినాను. వారు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని మీ పని చేస్తామని అన్నారు. నేను ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ప్రజావాణి లేఖ ఆధారంగా నేను హైకోర్టులో కేసు వేసినాను. హైకోర్టు వారు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి లేఖను కన్సిడర్ చేస్తూ నాకు న్యాయం చేయమని ఆర్డర్స్ పాస్ చేసినారు. ఈ క్రమంలో పోయిన నెల డిసెంబర్ 19వ తారీఖు ఒక హియరింగ్ జరిగింది. ఆ రోజు ఎటువంటి నా రికార్డులు మాత్రమే చూసినారు, వాళ్ళని ఏమీ అడగలేదు. మళ్ళీ 2వ హియరింగ్ 9వ తారీఖు నిన్న జరిగింది. కానీ నన్ను ఏమాత్రం అడగలేదు. నాకు ఎటువంటి అడగకుండానే బయటికి పోమన్నారు. నేను బయటకు వచ్చిన ఈ క్రమంలో నా ప్రత్యర్థులు అయినటువంటి సముద్రాల గోపయ్య, ఆయన కొడుకు, సముద్రాల గోపయ్య కొడుకు మరియు వాళ్ళ తమ్ముడు లాయర్కి 5 లక్షలు ఇచ్చినాము, కలెక్టర్కి 5 లక్షలు ఇచ్చినాము, నువ్వు జీవితాంతం తిరిగినా నీ పని కాదురా అనుకుంటూ వెళ్ళిపోయారు. మొహమ్మద్ అంజద్